హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పులిమేడు నుంచి శబరిమల యాత్రలో ఫుల్ వీడియో తీసాము. ఎలా ఉంటుంది, వ్యూ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూడొచ్చు మీరు. మనం స్టార్టింగ్ నుంచి అయితే మనకు ఒక కొండ స్టార్ట్ అవుతుంది. ఆ కొండ మనం ఎప్పుడైతే ఎక్కుతామో అక్కడి నుంచి మనకి పులిమేడు స్టార్ట్. ఇది మనకి కింద వ్యూ అనమాట. మనకి పులిమేడు కింద ఎలా ఉంటుంది వెహికల్స్ అనేది అవతలి కొండ. ఇది ఈ యువతల కొండ నుంచి మేము వీడియో తీసాము, బస్సులు ఎలా వస్తున్నాయి పులిమేడు కొండ వరకు అనేది. బట్ పులిమేడు కొండ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ముందు వ్యూ ఎలా ఉంది ఏంటి, మనకు పులిమేడు జర్నీ ఎలా ఉంటుందని. బట్ మనం స్టార్టింగ్లో మాత్రం ఘోరం. ఎలా అంటే అసలు గుట్ట మొత్తం కూడా డిఫాల్ట్గా ఉంటుంది మనకు పైకి ఎక్కడానికి. బట్ చిన్నపిల్లలు కానీ మాతలు స్వాములు మాత్రం చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ప్రతి ఒక్కరు ఇప్పుడే స్టార్ట్ చేసాం. వ్యూ మాత్రం చూడడానికి ఎక్సలెంట్. ఎందుకంటే టోటల్గా చుట్టూ అడవే. ఈ అడవిలో అయ్యప్ప స్వాములు తప్పించి ఇంకా వేరే ఉండవు. బట్ మధ్యలో మాత్రం మనకి ఇక్కడ చూడండి, ఈ కొండ నుంచి ఆ కొండ వరకు పైకి వెళ్ళే వ్యూ అనమాట ఇది. అంటే మన యూతల కొండ నుంచి అవతల కొండ వరకు ఎలా ఉందనేది. పైన స్వాములు ఇక్కడి నుంచి అక్కడ పైకి వెళ్ళారు, మనం యూతల కొండ మీద ఉన్నాం. కానీ టోటల్గా మాత్రం మనం ఫారెస్ట్లో నుంచే చూడండి, ఇదంతా కూడా మనం చుట్టూ తిరిగి అక్కడికే వెళ్ళాలి. బట్ ఫారెస్ట్లో మాత్రం మనకి ఏనుగులు మాత్రం చాలా అంటే చాలా ఎదురుపడతాయి అంటారు. బట్ మనకు చూద్దాం మరి మనకి ఏమైనా ఎదురుపడతాయా ఏంటి అనేది. బట్ ఇది మనం ఒక 1.5 కిలోమీటర్ వచ్చేసరికి స్వాములు అలసిపోయారు. బట్ ఎందుకంటే చాలా హైట్గా ఉంటుంది కొండ మాత్రము. ఎందుకంటే అసలు ఆ కొండ మీదకి మనం రావాలి అంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మేము మాలైతే వేయలేదు, మా స్వామి వాళ్ళతోటి మేము కూడా వెళ్ళాము. పులిమేడు పాదయాత్ర చేద్దాము అంటే సరే చూద్దాం మనకు కూడా ఎలా ఉంటుందో ట్రెక్కింగ్ అనుకున్నాము. బట్ చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ తోటి వెళ్ళాము. స్వాములందరికీ ఈ ఏరియాలో వాటర్ ఇస్తారనమాట. అంటే ఫారెస్ట్ వాళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో వాటర్ అనేది అరేంజ్మెంట్ చేస్తారు. ఇక్కడనే మనం వాటర్ తాగాల్సిన వాళ్ళు కొద్దిసేపు అలా కూర్చుంటారు. ఎందుకంటే మనకి ప్లాస్టిక్ బాటిల్ అనేది నాట్ అలౌడ్. ఆ వాటర్ బాటిల్ అనేది మాత్రం మనం మొయ్యలేం కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే అక్కడక్కడ పెడుతూ ఉంటారు. మనం ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇక్కడ స్వాములు మాత్రం ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా స్టార్టింగే కాబట్టి. బట్ లాస్ట్ వరకు ఎండింగ్ వరకు వెళ్ళేసరికి ఎలా ఉంటుందనేది చూడాలి. స్వామి శరణమయ్యప్ప. ప్రతి ఒక్కరు కూడా ఎట్లా అంటే అలా వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ నేచర్ని మాత్రం చూడాలంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. బట్ వ్యూ మాత్రం ఎక్సలెంట్. ఎవరైనా సరే ట్రెక్కింగ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కానీ లేదా శబరిమల వెళ్ళాలి అనుకున్న వాళ్ళు పంబా నుంచి కంటే ఇక్కడి నుంచి వెళ్ళండి. బట్ చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను ఎంత దూరంలో ఉన్నారో స్వాములు. ఇక్కడి నుంచి అక్కడి వరకు నడవాలి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చూద్దాం. చూడండి, కన్ను మెరలో కూడా మనకు ఆ కొండ కనపడట్లేదు. ఆ స్వాముల్ని మనం జూమ్ చేసి చూపించాము. చాలా అంటే చాలా ఎక్సలెంట్ వ్యూ. శబరిమల ఎవరైతే వెళ్దాము అనుకుంటున్నారో పులిమేడు నుంచి వెళ్ళండి. ఎందుకంటే ఆ పులిమేడు నుంచి వెళ్ళే వ్యూ మాత్రం చాలా సూపర్గా ఉంది. మనకి ఈ వ్యూ ఎక్కడ కూడా దొరకదండి. ఎందుకంటే చుట్టూ టోటల్గా ఫారెస్ట్ అండి, డీప్ ఫారెస్ట్. చూడండి, మనకి ఈ ఏరియాలో ఎక్కడెక్కడ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి మనం జూమ్ చేసి చూసుకుంటున్నాము. ఏనుగులైతే మనం ముందుకైతే రాకపోవచ్చు కానీ పక్క కొండల నుంచి వెళ్తూ ఉంటాయి అని చెప్పారు మా ఫ్రెండ్స్ వెళ్ళి వచ్చిన స్వాములు. సరే మనం కూడా చూద్దాము అన్నట్టు వెళ్ళాము. కానీ చాలా అంటే చాలా బాగుంది. చూడండి, స్వాములు లైన్ మీకు ఎలా కనపడుతుందో చీమల్లా కనపడుతున్నారు. ఇంత దూరం నుంచి మనకి చీమల్లా కనపడుతున్నారు. బట్ మేము వెళ్ళేటప్పుడు మాత్రం వాతావరణం అయితే మనకి సహకరిస్తుందండి. ఎండ లేదు, ఓకే. ఎండ లేకుండా మాత్రం మనకి కూల్గా ఉంది. ప్లస్ అంత హైట్ మీద మనం వెళ్ళేసరికి కూడా చాలా అంటే చాలా కూల్గా ఉంది. ఇది చూడండి, ఈ వే ఉంది కదా మీకు, ఈ వేలో మళ్ళీ స్వాములు వస్తున్నారు. ఇందాక నేను చూపించాను కదా, నేను ఇందాక చూపించింది మనకి ఈ కొండ మీద. ఇందాక అక్కడి నుంచి కొండ మీద చూపించాను. బట్ ఈ కొండ మీద స్వాములు ఉన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కూడా మనకి వ్యూ పాయింట్ అని ఉంది. బట్ ఫారెస్ట్లో పులిమేడులో మాత్రం మళ్ళీ కూడా చెప్తున్నానండి, పులిమేడు పార్కింగ్ ఉంటుంది మనకి. పులిమేడు పార్కింగ్ దగ్గర మనకి టోకెన్ రాస్తారు. ఆ టోకెన్ నుంచి ఇదిగోండి, మీకు చెప్పాను కదా, ఇది ఏనుగుల గుంపు. చూడండి, ఇవి టోటల్గా ఏనుగులు. ఇక్కడ ఏనుగుల గుంపు అనేది ఇక్కడ ఉంది. మనం ఏనుగుల గుంపు నేను ఇందాక చెప్పినట్టు ఆవుతల కొండ మీద ఉంది. బట్ పులిమేడు పార్కింగ్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పార్కింగ్ ఉండాలి. అక్కడ పార్కింగ్ దగ్గర మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ మీద మన వెహికల్ నెంబరు, మనం ఎంతమంది ఉన్నాము అనేది కూడా ఖచ్చితంగా చూస్తారు.
బట్ ఎవరు కూడా ఏముంది అని చెప్పేసి లొకేషన్ పెట్టుకొని పులిమేడు వెళ్ళిపోదాము, మనకు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనుకోవడం కండి తప్పండి. ఖచ్చితంగా మనకి ఫారెస్ట్లో ఫుల్ చెక్కింగ్ ఉంటుంది. ఒక దగ్గర కాదండి, టోటల్ 4 times మన బ్యాచ్ ఎంతమంది వచ్చామో ఉన్నామా లేమా అనేది ప్రత్యేకంగా చెక్ చేస్తారు. ఒకవేళ మన దగ్గర టోకెన్ నెంబర్ లేకుంటే మాత్రం నాట్ అలౌడ్ అండి. దయచేసి ఎవరు అంటారు ఏం కాదు స్వాములు వెళ్ళిపోవచ్చు అని, ఆ టోకెన్ నెంబర్ లేనిది మాత్రం మీరు ఒక దగ్గర తప్పించుకోవచ్చు కానీ వేరే దగ్గర తప్పించుకోలేరు. బట్ ఆ టోకెన్ ఉండటం వల్ల కూడా మనకు ఒక ప్లస్ అండి. ఎందుకు ఆ ప్లస్ అనేది నేను చెప్తాను. మనం ఈ డీప్ ఫారెస్ట్లో నుంచి మనం వెళ్ళేటప్పుడు నేను ఇందాక మీకు చూపించిన వ్యూ పాయింట్ చూడండి, మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మనం అక్కడికి జూమ్ చేసాము. ఇలా ఈ జూమ్ అంటే ఈ ఫారెస్ట్లో మనం వచ్చిన బ్యాచ్ కానీ మనం కానీ తప్పిపోతే వెతకడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆ 4 చెకింగ్ పాయింట్లలో వీళ్ళు క్రాస్ అయ్యారా అవ్వలేదా అనేది మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మీరు ఖచ్చితంగా టోకెన్ ఉంటేనే వెళ్ళండి. లేదా మనకి ఆన్లైన్ దర్శనం టికెట్స్ ఉన్నాయి. ఈ ఆన్లైన్ దర్శనం టికెట్లో వర్చువల్ క్యూ అని చెప్పేసి మనం దర్శనం టికెట్స్ ఏదైతే చేసుకుంటున్నామో ఇందులో మనకి మీరు పులిమేడు నుంచి పెట్టుకున్నారనుకోండి, మీరు వెళ్ళే మార్గం పులిమేడు అని ఉంటే మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. టికెట్ ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. బట్ టికెట్ లేకపోతే మాత్రం ఆన్లైన్లో మీరు టికెట్ బుక్ చేసుకోకపోతే మాత్రం మనకి పులిమేడు దగ్గరలోనే పులిమేడుకి ఒక 14 కిలోమీటర్లో వెహికల్ పార్కింగ్ ఉంటుంది. ఆ వెహికల్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి ఆ వెహికల్ పార్కింగ్ తీసుకొని పులిమేడుకి రావాలి. పులిమేడుకి వచ్చిన తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ నుంచి మనకి అలో చేస్తారు. చూడండి వ్యూ మాత్రం ఎక్సలెంట్. నేను ఇందాకే చెప్పాను మనకి వ్యూ బాగుంది అని. బట్ ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది. ఈ వర్షంలో కూడా మనకి పులిమేడు యాత్ర అనేది స్టార్ట్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ ఫారెస్ట్లో మనం వర్షం వచ్చినా ఇంకెక్కడవి కూడా ఆగలేము. బట్ అందుకోసమని మనం వెళ్తూనే ఉన్నాము. బట్ వాతావరణం మాత్రం కొంచెం చేంజ్ అయిపోయింది. మొత్తం ఫాగ్ వచ్చేసింది. అయినా వర్షం అనేది అడవులలో కామనే ఉంటుంది. బట్ ఫాగ్ మాత్రం మనకి రావటం వల్ల లొకేషన్ ఇంకా ఎక్సలెంట్గా మారిపోయింది. అసలు ఈ లొకేషన్ చూడడానికి ఎక్కడికి వెళ్ళినా మనకి మ్యాక్స్ కులుమునాలి కానీ ఊటీ కానీ వెళ్తే ఇలాంటి లొకేషన్స్ ఉంటాయి. బట్ ఫారెస్ట్ లొకేషన్ అయితే ఉండదండి. బట్ ఫారెస్ట్లో మనకి సూపర్ వ్యూ అంటే సూపర్ వ్యూ అండి. ఇక్కడ మీకు కనపడుతుంది కదండి, ఇది ఒక చెకింగ్ పాయింట్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మనం పులిమేడులో స్టార్ట్ అయినప్పుడు మనం ఒక నెంబర్ అయితే తీసుకున్నాము. మేము 6 వచ్చాము. ఈ 6 ఉన్నామా లేదా అనేది ఇక్కడ చెక్ చేస్తారు. ఈ 6 ఉంటేనే మనకి మళ్ళీ ఇక్కడ అలో ఉంటుందండి. 6 లేకపోతే మాత్రం అలో ఉండదు. బట్ మీకు చూడండి మొత్తం టోటల్గా డీప్గా ఫాగ్ వచ్చేసింది. ఈ ఫాగ్లో కానీ వర్షంలో కానీ మేము అలాగే వెళ్ళిపోయాము. ఎందుకంటే మళ్ళీ మనకి ఇక్కడ పులిమేడులో 2 గంటలకి క్లోజ్ చేసేస్తారండి. వే అనేది 2 గంటలకు క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ మనకు అక్కడ 7:30-8 గంటల లోపు మనం అక్కడికి రీచ్ అయిపోవాలి. చాలా వరకు అనుకుంటారు 18 కిలోమీటర్లు ఏముంది ఒక 3-4 గంటల్లో వెళ్ళిపోతాం కదా అని. కానీ ఇప్పుడు నేను ఇందాక మీకు ఫస్ట్లో చూపించినట్టు అక్కడ మనకి కొంచెం కష్టం ఉంటుందండి. ఒక 2 కిలోమీటర్స్ కొంచెం కష్టం ఉంటుంది. తర్వాత టోటల్గా ప్లెయిన్గా ఉంటుంది. కొండ మొత్తం కూడా మనము నార్మల్గా కొండ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాము. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక చూడండి, ఇక్కడ చెకింగ్ పాయింట్. ఇంకా ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు అక్కడ హోటల్ ఉంటుంది. ఎవరైనా సరే మనం తినాలనుకున్న టీ కాఫీ ఏదైనా చేయాలనుకున్న ఆ హోటల్ దగ్గర చేసి మళ్ళీ మనం అక్కడి నుంచి బయలుదేరుతున్నాము. బట్ ఇక్కడ మాత్రం వ్యూ అనేది మాత్రం చాలా ఎక్సలెంట్ అండి. అసలు నార్మల్ టైంలో ఇక్కడికి అలో చెయ్యరు, కానీ అలో చేస్తే మాత్రం మనం నార్మల్ వాళ్ళు ఇక్కడికి వస్తే అసలు ఈ వ్యూని వదిలిపెట్టి వెళ్ళరండి. అంత అంటే అంత బాగుంది. బట్ కాకపోతే ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ మనకి అలాంటి సదుపాయాలు అయితే ఏమీ లేవు. ఇక్కడ మీకు జూమ్ చేస్తున్నా చూడండి, ఇక్కడ కూడా మనకి ఎలిఫెంట్ అనేది ఉంది. ఈ ఎలిఫెంట్లు అనేవి మనకి అంటే మన దగ్గరలోకి రావు, బట్ కొంచెం దూరం నుంచి వెళ్తూ ఉంటాయి. అంటే నార్మల్గా మనకి ఇక్కడ అలో ఉండే టైం ఏంటి అంటే మార్నింగ్ 7 నుంచి ఈ 12 వరకు, మన 2 వరకే అలో ఉంటుంది. 2 తర్వాత ఒక్కొక్క గేట్ని క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే మళ్ళీ ఏనుగులు కానీ జంతువులు కానీ వచ్చే మూమెంట్ ఉంటుంది కాబట్టి ఆ టైంని మొత్తం కూడా క్లోజ్ చేస్తారు. బట్ చిన్న పిల్లలు కూడా అండి ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ అలసట లేకుండా చాలా అంటే చాలా బాగా నడుస్తున్నారు. బట్ మాకు ఎంతసేపు నడిచినా కానీ ఆయాసం అనేది అలుపు అనేది లేదు. ఎందుకంటే అసలు ఆ వ్యూ పాయింట్ చూస్తుంటే చూసే కొద్దీ చూడబుద్ధి అవుతుంది. ఆ కొండలు ఎక్కడెక్కడి నుంచో నడుచుకుంటూ వచ్చేది అసలు ఆ వ్యూలో మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. కొండలు మబ్బుల్ని ఆనుకొని ఉన్నాయండి. మబ్బుల్ని ఆనుకొని కొండలు ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ
ఇక్కడ మనకు ఒక స్టే పాయింట్, మళ్ళీ ఇక్కడ మనం కొంచెం వాటర్ తాగేసి మళ్ళీ వెళ్ళడానికి, అంటే ఇది సెకండ్ స్టే పాయింట్. మనకి ఇక్కడ మళ్ళీ వాటర్ పెడతారు. ఈ 18 కిలోమీటర్లలో మనకు ఒక 3 టైమ్స్ మాత్రమే వాటర్ దొరుకుతుంది. ఇంకా మిగతా దగ్గర మాత్రం ఎక్కడ కానీ ఏది దొరకదు. మధ్య మధ్యలో వాటర్ తాగడానికి కానీ ఏది ఉండదు. మళ్ళీ మనము ఈ 3 పాయింట్స్ అయిపోయిన తర్వాత శబరిమల కొండకి మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడి నుంచి కొంచెం డిఫికల్ట్గా ఉంటుందండి. ఎందుకంటే టోటల్గా డౌన్, అసలు ఎంత డౌన్ ఉంటుందంటే మనం కొంచెం స్లిప్ అయినా సరే కిందికి పడిపోతాం, అంత ఉంటుంది. బట్ కాకపోతే మాత్రం ఇక్కడి నుంచి మనం ఇందాక నుంచి వచ్చిన వేకి ఇక్కడి నుంచి వెళ్ళే వేకి మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది, 5 or 6 ఉంటుంది, కానీ ఘోరంగా ఉంటుందండి. ఆ రాళ్ళు కానీ డీప్ ఫారెస్ట్ రాళ్ళు గుచ్చుకోవటం కానీ కొంచెం స్కిడ్ అయిపోతే మాత్రం జారి పడతాము. బట్ ఈ టైంలో ఇక్కడ వర్షం వస్తే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడతాము. ఎందుకంటే నార్మల్గా దిగటానికే మనం చాలా ఇబ్బంది పడతాము, అలాంటిది మళ్ళీ వర్షం వచ్చింది అనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది. బట్ ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఇక స్టే చేసాం. మాకు అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ రావడానికి ఒక 3 hours పడితే, ఈ 6 కిలోమీటర్స్ 6 or 5 కిలోమీటర్స్ నడవడానికి మాకు 4 hours పట్టింది. అంటే అంత ఉందో చూడండి రోడ్డు. బట్ ఇంకా కొంచెం మనం ముందుకెళ్ళే కొద్దీ రోడ్డు ఏమంటారు చాలా ఘోరంగా తయారైంది. బట్ వెళ్ళే కొద్దీ మాత్రం మనకి ఇంకా ఆయాసం అనేది స్టార్ట్. ఎందుకంటే మొత్తం మోకాల మీదనే బెండ్ అయి నడుస్తాము. మొత్తం పెయిన్ కూడా మనకి మోకాలు తొడల మీద బాగా పెయిన్స్ పడుతుంటాయి. బట్ కాబట్టి మనకి కొంచెం ఇక్కడి నుంచి మాత్రం స్లో అయిపోయింది. బట్ ఇక్కడి నుంచి పులిమేడులో నాకు తెలిసిన విషయం ఏంటంటే, వెళ్ళేటప్పుడు మన మీద వెయిట్ లేకుండా చూసుకోవాలండి. అయ్యప్పలకు నెత్తిన విరుముడు ఉంటుంది, నార్మల్గా సంఖ బ్యాగ్ ఉంటుంది. బట్ మళ్ళీ మనము ఏదో లగేజ్ బ్యాగులు వేసుకొని వెళ్తే మాత్రం ఇబ్బంది పడతాము. ఎందుకంటే మనం నడిచేదే అసలు మోకాల మీద నడుస్తుంటాము, అలాంటిది మళ్ళీ మన మీద వెయిట్ వేసుకొని నడవాలంటే నడవలేము. బట్ ఈ వే మాత్రం చాలా అంటే చాలా డిఫికల్ట్గా ఉంది. మేము అక్కడ స్టార్ట్ అయినప్పుడు మాకు 11:30 or 11 అవుతుంది. బట్ మేము ఇక్కడి నుంచి శబరిమలకి 3 hours రీచ్ అయిపోతాంలే అనుకున్నాము. బట్ 3 hours కాదండి, మాకు దగ్గర ఒక 8.5 hours టైం పట్టింది. 8.5 hours చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో, ఎంత నిదానంగా అంటే అంత నిదానంగా. బట్ ఒక్కొక్క చెట్టు చూస్తుంటే అండి మన చేతికి కూడా అందదు దాని మొదలు. బట్ హైట్ చూడాలంటే మినిమం ఒక్కొక్క చెట్టు వచ్చేసి 60 నుంచి 80 feet హైట్ ఉంటుందంట ఆ చెట్లు కూడా. బట్ చాలా అంటే చాలా ఉంది. బట్ మనకి మధ్యలో ఇది థర్డ్ వ్యూ పాయింట్. ఇక్కడ చెక్కింగ్ అండ్ థర్డ్ వాటర్ పాయింట్. ఇక్కడ మనకి చాయ్ కానీ వాటర్ కానీ ఇస్తారు, ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోసం వేసుకున్న ఇల్లులు అండి. మీకు చూడండి వాళ్ళ చెట్ల పైన కూడా ఇల్లులు వేసుకొని ఉన్నారు. ఎందుకంటే కొంచెం డేంజర్ ప్లేస్ కాబట్టి వాళ్ళు చెట్ల మీదనే ఉంటారు, ఇక్కడ కిందకి దిగరు. ఆ కింద ఉన్న దగ్గర కూడా మనకి మొత్తం కూడా ఎలక్ట్రికల్ సిస్టమ్ పెట్టుకున్నారు. అంటే ఇది వేరేది ఏది రాకుండా ఎలక్ట్రికల్ సిస్టమ్ పెట్టుకున్నారు. ఇక నేను చెప్పాను కదా చెట్ల మీద ఇల్లులు వేసుకొని ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే కింద క్రూర జంతువులు ఏమన్నా వచ్చినప్పుడు వాళ్ళ మీదకి అటాక్ చేయకుండా ఉండడానికి. బట్ ఈ వే చూడండి ఇంకా ఘోరంగా. ఈ వే కొంచెం స్కిడ్ అయినా కానీ మనం టోటల్గా లోయలో పడిపోతామండి. ఇది టోటల్గా లోయ. బట్ ఈ వేలో జస్ట్ మన పులిమేడు నడక మార్గమే ఇది. ఇంకా మరి నాకు తెలిసి అయితే పెద్దపాదం అంటారు. ఈ పెద్దపాదంలో ఇంకా ఘోరంగా ఉంటుంది రోడ్డు అని అన్నారు, కానీ మనమైతే పెద్దపాదం ఇంతవరకు చేయలేదు. నెక్స్ట్ ఇయర్ పెద్దపాదం కూడా చేసి ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంటుందని చూడవచ్చు. బట్ పులిమేడు నాకు తెలిసి అయితే పంబ దగ్గర నుంచి మనకి 7 kilometers ఉంటుంది. 7 kilometers కూడా మనకు మొత్తం కూడా రోడ్డు ఉంటుంది. బట్ రోడ్ అయినా సరే డౌన్ హైట్ ఉంటుంది. అంటే వెళ్ళేటప్పుడు హైట్ ఎక్కుతాము, దిగేటప్పుడు డౌన్లోకి దిగుతాము. బట్ ఇక్కడ అలా కాదు, టోటల్గా కూడా మనకి సాఫ్ రోడ్ ఉంటుంది, రాళ్ళతోటి మొత్తం డౌన్ రోడ్ ఉంటుంది. కొండ మాకు ఆల్మోస్ట్ ఇప్పుడు 5:30 ఆ టైం అవుతుంది. ఇంకా మేము వెళ్ళే కొద్దిగా లైట్ అనేది డల్ అయిపోతుంది. కానీ వర్షం మాత్రం స్టార్ట్ అయింది మళ్ళీ మాకు. ఇప్పుడిప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది. అయినా కానీ ఇక మనం వర్షం అని చెప్పేసి ఇంకా ఆగలేము. ఎందుకంటే మాకు అక్కడ ఆగడానికి కూడా ఎక్కడ ఛాన్స్ లేదు టోటల్గా. ఎందుకంటే ఇక్కడ స్ట్రక్ అయిపోయామంటే మనం ముందుకు వెళ్ళలేము.
అని ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం ఎంత స్ట్రిక్ట్ ఉన్నారంటే ఈ వేలో మనం ఖచ్చితంగా 7:30-8 వరకు మనం రీచ్ అయిపోవాలి. ఈ రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైనా రాకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెనక నుంచి వస్తున్నారు. ఎందుకు అంటే సరే ఎవరు కూడా తప్పిపోకూడదు కానీ బట్ నాకు తెలిసి అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పులిమేడు దాంట్లో మాత్రం ఫుల్లీ స్ట్రిక్ట్గా ఉన్నారు అండ్ అలర్ట్గా ఉన్నారు. ఎవరు ఎక్కడి నుంచి ఎంతమంది వచ్చారో అంతమంది రీచ్ అయిందాక మిగతా వాళ్ళని బయటికి కూడా పంపరు. ఇప్పుడు మనం ఒక 6 వచ్చామంటే 6 బ్యాచ్ ఉండాల్సిందే, ఉంటేనే ఆ వ్యూ పాయింట్ నుంచి బయటికి పంపుతారు. లేదా ఆ పర్సన్ వచ్చిందాక కూడా మనం అక్కడ వెయిట్ చేయాలి. మనం అలసిపోయి వెనక కూర్చున్నాడు మా పర్సన్ వస్తున్నాడు అనేది లేదు. ఖచ్చితంగా వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు చెకింగ్ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని ఖచ్చితంగా చెక్ చేస్తారు. చెక్ చేసి 6 మెంబర్స్ ఉంటేనే అలో చేస్తారు. బట్ ఈ దారి మధ్యలో మాత్రం మాకు నేనైతే చాలా అలసిపోయానండి, నా వల్ల కాలేకపోయింది. చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే మనకి నడకదారి అనేది అలవాట్లేదు. బట్ ఇంకొకటి ఏంటంటే మరి ఈ రోడ్ అయితే మరి ఘోరంగా ఉంది, దానివల్ల కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా. బట్ కాకపోతే మాత్రం ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ అండి. ఎందుకంటే మనకి ఇలాంటి వ్యూ కానీ ఏది కూడా ఎక్కడ దొరకదు. మనకి ట్రెక్కింగ్లో చేసినట్టే సేమ్ ఉంటుంది. బట్ కాకపోతే ట్రెక్కింగ్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ మనకి మధ్యలో మాత్రం మాకు ఏమంటారు రుద్రాక్ష కాయల చెట్లు మాత్రం చాలా కనిపించాయి. రుద్రాక్షలు అయితే చాలా దొరికాయి. మనం నిజంగా లైవ్లో నేనైతే రుద్రాక్షని ఎప్పుడు చూడలేదు, ఎలా కాయ ఎలా ఉంటుంది ఏంటనేది. బట్ ఇక్కడ మనకి రుద్రాక్షలు కూడా చాలా అంటే చాలా దొరికాయి. బట్ ఇప్పటివరకు అయితే మాకు ఇంకా లైట్ అనేది చాలా డల్ అయిపోయింది. చిన్నపిల్లలు స్వాములు చాలా అంటే వాళ్ళు కూడా పాపం ఎంత అంటే మంచి ఎగ్జైట్మెంట్ తోటి వచ్చారు, హాయ్ చెప్తున్నారు మనకి. ఈ ఏజ్లో వీళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ చేశారు. బట్ మనకైతే ఇక్కడి నుంచి కొంచెం లేట్ పట్టింది ఎందుకంటే ఆల్రెడీ బాగా నడిచి అలసిపోయాము. బట్ కొంచెం లేట్ అయింది. మరి ఇక శబరిమల మాకైతే సౌండ్స్ వినపడుతున్నాయి, ఆలయం సౌండ్స్. బట్ ఇంకా దగ్గరికి అయితే మేము వెళ్ళామనుకున్నాము. బట్ ఇంకా ఇక్కడ నుంచి ఇంకొక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. టోటల్గా లైట్ అనేది డల్ అయిపోయింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడక్కడ లైట్స్ పెట్టారు, వాళ్ళు ఆ లైట్స్లోనే మనకి వెళ్తున్నాము. ఇంకొంచెం అయితే మేము మొబైల్ లైట్స్ తోటి కూడా కొంచెం సేపు జర్నీ చేసాం ఎందుకంటే ఆ ఏరియాలో లైట్స్ లేవు, ఎక్కడెక్కడ ఉన్నాయి. బట్ ఈ లైటింగ్లో కూడా పాపం ముసలి వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ముందే వెళ్ళిపోవచ్చు అనుకొని వచ్చారు. బట్ ఈ వే చూసేసరికి వాళ్ళు ఫస్ట్ టైం అంట, చాలా స్లోగా అయ్యేసరికి వాళ్ళకి పాపం చీకట్లో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా సహాయం తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. బట్ ఎందుకంటే ఇక్కడ టోటల్గా లైట్స్ ఎక్కడో ఒక దగ్గర ఉన్నాయి, లైట్స్ మొత్తం కూడా మనకి లైట్స్ లేవు. శబరిమల అయితే కనపడుతుంది కింద మనకి, ఇది శబరిమల. బట్ ఇక్కడ నుంచి ఇంకొంచెం డిఫికల్ట్గా మారిపోయింది రోడ్డు, ఎందుకంటే రోడ్డు ఇంకా మొత్తం రాళ్ళతోటే ఉండింది, దానివల్ల కూడా మేము ఇబ్బంది పడ్డాము. బట్ నాకు తెలిసి కొంచెం ఎర్లీగా వచ్చుంటే మాత్రం మేము ఎర్లీగా వెళ్ళిపోయే వాళ్ళము. ఫైనల్లీ ఇది చెక్ పోస్ట్ అండి, ఇక్కడ అందరూ ఉంటేనే బయటకు అలౌ చేస్తారు. శబరిమల చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి ఇక మనకి సన్నిధానం జస్ట్ ఒక 1 కిలోమీటరు 500 మీటర్స్ ఉంటుందని చెప్పారు. ఇక్కడ అందరూ అలసిపోయి ఇక్కడ కూర్చున్నారు స్వాములందరూ. ఇక్కడ నుంచి ఇక మనం ఆల్మోస్ట్ ఇక శబరిమల వచ్చేసాము. బట్ ఇక ఇప్పుడు మనం దర్శనం చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మేము మధ్యలో స్నానం చేసుకొనేసి ఇక దర్శనానికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాము. అంటే స్వాములకు బంగారం మెట్ల నుంచి అలా ఉంటుంది, బట్ మనకు మాత్రం నార్మల్గా అలా ఉంటుంది సివిల్ డ్రెస్లో. ఇక్కడ మనం బయటకు వచ్చేసిన తర్వాత ఇది శబరిమల ఎంట్రన్స్ అయ్యాము. మధ్యలో మనకు అన్నదాన కార్యక్రమాలు కూడా ఉన్నాయి, తినేవాళ్ళు తినేసేయచ్చు అనేసి. బట్ మేము వెళ్ళిన రోజు మాత్రం ఫ్లోటింగ్ మాత్రం చాలా ఉంది శబరిమలలో, చాలా అంటే చాలా రష్ ఉంది. బట్ ఇక ఇప్పుడు మనకు దర్శనం ఎంత టైం పడుతుంది అనేది అయితే తెలియదు. మనకి విఐపి పాస్ అయితే ఉంది, మరి ఈ విఐపి పాస్కి ఎంత టైం పడుతుంది అనేది అయితే తెలియదు. చూద్దాం మరి విఐపి పాస్ని యాక్సెప్ట్ చేస్తారా అనేది మనకైతే ఐడియా లేదు. బట్ శబరిమలలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ మేము అంత దూరం నుంచి నడిచి వచ్చిందంతా కూడా మర్చిపోయాము. అక్కడ ఉన్న ఫ్లోటింగ్కి కానీ అక్కడ ఉండే ఆ వైబ్స్కి కానీ మనకి చాలా అంటే చాలా బాగుంది. బట్ ఇక్కడ స్వాములు మాత్రం ఫుల్ రష్ ఉన్నారు. ఈ రష్ని చూసి మాకైతే భయం వేసింది. చూద్దాం దర్శనానికి ఎన్ని గంటలు పడుతుంది ఏంటనేది. బట్ వీడియో మాత్రం మనకి సూపర్గా అంటే సూపర్ ఉంది. ఈ వ్యూ మాత్రం మనం మర్చిపోలేము. ఎవరైనా సరే పులిమేడు యాత్ర చేయండి, 100% మీరు ఫుల్ సాటిస్ఫై అవుతారు, ఎక్సైట్మెంట్ అయిపోతారు. బట్ నా వీడియో చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్ నేను మీకు అందిస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.